కేవైసీ నో యోర్ కస్టమర్ ప్రక్రియ అనేది మీరు ఒక ప్లాట్ఫారంలో నమోదు అయిన తర్వాత తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన భద్రత మరియు అనుసరణ దశ. ఇది మీ వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం ద్వారా మోసం, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను నివారించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా మీరు మరియు సంస్థ రెండూ రక్షించబడతారు. సాధారణంగా ఈ ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. మొదట, నమోదు దశలో మీరు ఇమెయిల్ ఇవ్వడం, పాస్వర్డ్ సృష్టించడం, మరియు నిబంధనలను అంగీకరించడం ద్వారా ప్రాథమిక ఖాతా ప్రాప్తిని పొందుతారు. తరువాత కేవైసీ ధృవీకరణ దశలో మీ పూర్తి పేరు, జన్మతేదీ వంటి వ్యక్తిగత వివరాలు సమర్పించి, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేస్తారు. కొన్నిసార్లు లైవ్నెస్ చెక్ లేదా సెల్ఫీ కూడా అవసరం అవుతుంది. చివరగా, ప్లాట్ఫారం ప్రాప్యత దశలో కేవైసీ ఆమోదం పొందిన తర్వాత మీ ఖాతా పూర్తిగా సక్రియమవుతుంది. మీరు అన్ని లావాదేవీలను చేయగలుగుతారు. కేవైసీ నమోదు తర్వాత ఉండటానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిగా, తక్కువ ఇబ్బంది కలిగించే ప్రారంభాన్ని అందించడం కోసం, ఎందుకంటే యూజర్ మొదట సులభంగా ఖాతా సృష్టించి తరువాత వివరాలను సమర్పించగలుగుతాడు. రెండవది, చట్టపరమైన అనుసరణ అవసరం, ఎందుకంటే ఆర్థిక సేవలు అందించే ముందు వినియోగదారుడి గుర్తింపును ధృవీకరించడం చట్టబద్ధంగా తప్పనిసరి. మూడవది, ప్రమాద నిర్వహణ కోసం, ఎందుకంటే కేవైసీ ద్వారా ప్లాట్ఫారం మొదటి లావాదేవీ నుంచే మోసం మరియు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి నిరోధించగలదు. కేవైసీ కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ఇది ఆర్థిక నేరాలను అడ్డుకునే శక్తివంతమైన సాధనం. ఇది గుర్తింపు దోపిడీ, మనీ లాండరింగ్, మరియు ఉగ్రవాద నిధీకరణ వంటి నేరాలను నివారించడంలో సహాయపడుతుంది. అదనంగా, ధృవీకరించబడిన వినియోగదారులతో ఉన్న ప్లాట్ఫారం మరింత నమ్మకమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే, సంస్థ చట్టపరమైన నియమాలను పాటించి భారీ జరిమానాలు లేదా శిక్షల నుండి తప్పించుకోగలదు. మొత్తంగా, నమోదు తర్వాత కేవైసీ లింక్ కనిపించడం అనేది ప్రతి ఒక్కరిని రక్షించే, సురక్షితమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పించే అత్యంత ముఖ్యమైన భద్రతా చర్య.